శుకమహర్షి పరీక్షిత్తుకు ఇలా చెప్తున్నాడు. మహిమాన్వితమైన చిత్తాలు గల ఆ శబలాశ్వులు ఘోరమైన తపస్సు చేయసాగారు. బొటనవేలు నేలపై మోపి ఒంటికాలి మీద నిశ్చలమైన శరీరంతో నిటారుగా నిల్చుని, రెండు చేతులు కలిపి చక్కగా పైకి ఎత్తి, మరియు కొంతకాలం పాటు గాలి ఆహారంగా తీసుకుని, ఆ తర్వాత నిరాహారులై దేవతలకు భయం కలిగించే ఘోరమైన తపస్సు చేయసాగారు. ఎడతెగకుండా భగవంతుని గుర్చిన మంత్రాలు చదువుతూ ప్రజలను సృష్టించాలనే కోరికతో ఉన్న ఆ చిన్న బాలుర వద్దకు నారదుడు వచ్చి పూర్వంలాగే చెబుతూ వారిని కూడా అన్ని కార్యాలయందు మోహం వదిలి పరమపదం పొందేలా చేశాడు. దక్షుడు తనకెదురైన అనేక విధాలైన ఉత్పాతాలకు రోషంతో కూడిన బాధను పొంది శబలాశ్వులు కూడా నశించిపోయారని, తన కొడుకులు అలా పునర్జన్మ లేకుండా పోవడానికి నారదుడే కారణమని గ్రహించి మనసులో ఊరట పొందడానికి దారి లేక అతనిని చూచి దుఃఖాయత్త చిత్తుడై పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇలా అన్నాడు. నెరయగ సాధు రూపమున నీవతి బాలురకాత్మజాలి కింగరకున భిక్షు మార్గమగు కందువ సెప్పితివేల ధూర్తవై మరుగకయుండవచ్చునే కుమారుల నీ దురితంబు వంద నిన్నొరలగ ద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవన్నులన్. నీవు సాధువులా వచ్చి చిన్నవారైన నా కొడుకులకు ధూర్తుడవై అతి కర్కశంగా సన్యాసుల మార్గాన్ని ఎందుకు బోధించావు? నా కొడుకులందరూ ఇలా చెడిపోతే నా మనసు మరిగిపోకుండా ఉంటుందా? తీవ్రమైన గర్వంతో కూడిన మహాగ్రహమనే నా శాపాగ్నిలో నిన్ను పడదోస్తాను. జై శ్రీకృష్ణ.